ఎంతమంది ఉన్నారు రమ్మనండి వర్కర్స్? నువ్వు వండినవా? ఈవినింగ్ స్నాక్స్కా? ఇప్పుడు వంట ఎక్కడ ఉంది? పదండి. ఫ్రై చేసి కొంచెం ఎగ్ స్మెల్ వస్తుంది కదా? పెరుగు ఇది మసాలానా అండి? లైట్గా కారం వేసి 1 o'clock అండి భోజనం? ఇప్పుడు వెజ్ కర్రీ ఏదైనా పెట్టుకోవచ్చు. లంచ్ టైమ్ 1 o'clock? వెజ్ అంటే మనం ఏది అందుబాటులో ఉంటే పెట్టుకోవచ్చు. బాగానే చేస్తున్నారా రోజు వంటలు? పిల్లలతో ఏమన్నా కంప్లైంట్ ఉందండి? ప్రిన్సిపల్ గారు, పిల్లలు వంటల విషయంలో ఏమన్నా కంప్లైంట్ ఉందా? పిల్లలకి కంప్లైంట్ లేదు మేడం, బాగా చేస్తారు, టేస్టీగా పూర్తిగా తింటారు. చెక్ చేస్తున్నారా? ఎవరండి? సార్ ఒక్కోసారి ఎక్కువ పెట్టుకుంటారు, కొంచెం బాగానే ఉందిలే టేస్ట్. 2 days వర్కర్స్ లేరు మేడం, హాలిడేస్ అది దంపుంది. అదే మేడం ఆ రోజు జరిగిన సమస్య. ఆ రోజు సండే కాదు కదండి? ముందు రోజు రంజాన్. ఈరోజు తీసుకెళ్లే వాళ్ళు, లంచ్ తీసుకెళ్లే వాళ్ళు రాలేకపోయారు. ఈరోజు నిన్న వచ్చారు మేడం, నీట్గా క్లియర్ చేసుకున్నాం. ఇలాగే మెయింటైన్ చేయాలి. వంట వాళ్ళు ఎక్కడ? వంట చేసేది ఎంతమంది? 3? 8 మంది కలిపి చేస్తారా వంట? ప్రస్తుతానికి బాగానే ఉంది వంట, కానీ మీరు బాధ్యత తీసుకోండి. ఇప్పుడు మీరు ఫుడ్ బాగాలేదని పడేయడం కానీ, సరిగ్గా తినకపోవడం కానీ, మనం ఇంట్లో మన పిల్లలు తినకపోతే మనం బాగా చేయడానికి ప్రయత్నిస్తాం. మీ ఇంట్లో పిల్లలు ఎలా చూస్తారో ఇక్కడ పిల్లల్ని కూడా అలాగే చూడాలి మీరు. అర్థమైందా? ఈ రోజుకి బాగానే ఉంది, ఇలాగే చేయండి వంటలు. నేను వచ్చానని క్లీన్ చేయడం కాదు, ఎవ్రీడే పిల్లలు రాకముందే, ఈ టైంలో కాదండి, ఈ టైంలో కాదు, మీరు ఎవ్రీడే ఇక్కడ డైనింగ్ హాల్ ఎప్పుడూ నీట్గా ఉండాలి. సార్ మాట్లాడదాం. పెరుగు ఇది వెజిటేబుల్స్ ఫ్రెష్గానే తెస్తారా? బాగాలేని ఏమన్నా ఉంటే వెంటనే డిస్పోజ్ చేయండి. దాంట్లోకి మేము వాటర్ బై ఫోర్స్ మోటార్స్తో లాగిచ్చి వదిలిపెట్టాలండి. ఒక్కరోజు కరెంటు పోయినా, ఒకరోజు మోటార్ సమస్య వచ్చినా, ఇవి స్టాగ్నేట్ అయిపోయినప్పుడు వెనక్కి మా ఇంట్లోకి మాకే నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి, డ్రైనేజ్ వాటర్. సో అది తీసుకురండి. నేను వచ్చి విజిట్ చేసి, లేదా ఎవరైనా వచ్చి విజిట్ చేసి ప్రాబ్లం క్రియేట్ చేసుకునేంత వరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఆ రోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ జరిగింది, లేకపోతే మనం రెగ్యులర్ వర్క్. అతను ఆయననే కాదండి, లైక్ ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చినా మీ మీద యాక్షన్ తీసుకోరా? అట్లా ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయరు కదా. మీరు జాగ్రత్త తీసుకోవాలి కదా. ఎంతమంది ఉన్నారు స్టాఫ్? 32 members టీచింగ్ స్టాఫ్ మేడం. ఈ శానిటేషన్ మాత్రం ఓన్లీ 5 members. ఈ 1060కి ఈ బ్లాక్కి 2, ఆ బ్లాక్కి 2, రోడ్స్ అంతా బయటంతా ఒక్క మనిషి. స్కూల్ బిల్డింగ్కి 4 అండి, స్కూల్ కింద పైన అంతే. కాదు, ఇప్పుడు టీచింగ్ స్టాఫ్ కూడా మీరు ఎంట్రస్ చేస్తున్న ఫుడ్కి వాటి పైన ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. ఒకసారి రూమ్కి వెళ్దామండి, పైకి వెళ్దామండి. క్లీన్ చేసినప్పుడు స్ప్రేస్ కొట్టడమే అంతే. అప్పుడు హాస్పిటల్స్లో కూడా మనం స్ప్రేస్ కొడతాం, అట్లాంటి పిల్లలు లేనప్పుడు స్ప్రేస్ వాడడమే. శానిటేషన్ మెటీరియల్ ప్రాబ్లం మేడం, ఎవరు ఇవ్వరు, ఫినాయిల్ ఇవ్వరు, బ్లీచింగ్ ఇవ్వరు, శానిటేషన్ మెటీరియల్ ప్రాబ్లం మేడం. స్కూల్కి ఫండ్స్ ఏం లేవండి? ఫండ్స్ నో సప్లై. ఇప్పుడు తల్లికి వందనం కింద మనకు స్కూల్ డెవలప్మెంట్ కొంత ఇస్తారు కదా, ఆ ఫండ్తో మీరు తెచ్చుకోకూడదు? మిస్లేనియస్ అంతా రానివ్వద్దండి. అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ మీరు రిజాల్వ్ చేయాలి.
ఫుడ్ ఇక్కడ పెట్టించండి. అంటే వంట అక్కడ వండినా సరే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసి నీట్గా మూతలు పెట్టి ప్రాపర్గా పిల్లలకి ఇక్కడే ఫుడ్ పెట్టండి. అవునండి, పెయింట్ చేశారు. సీలింగ్ కొంచెం బాగా దాన్ని కొట్టి నీట్గా ఫ్యాన్స్ కూడా కొత్తవి కదా, ఆల్ న్యూ ఫ్యాన్స్, న్యూ లైట్స్ ఇచ్చారు మేడం. పెయింటింగ్ ఇక్కడికి షిఫ్ట్ చేయండి, భోజనం ఇక్కడ పెట్టించు. ఏ క్లాస్ మా మీరు? ఏమన్నా ప్రాబ్లం ఉందా? టేస్టీగానే ఉంటుందా? ఏమన్నా సమస్య వస్తే ఎవరికి చెప్తారు? భోజనం సరిగ్గా లేదంటే ఎవరికి చెప్తారు? ప్రిన్సిపల్ మేడంకి చెప్పండి. ఆవిడకి చెప్తే బాగుందా లేదా అని తర్వాత రోజు నుంచి ఆవిడ చెక్ చేస్తారు. అందరూ షూస్ ఎక్కడ? షూస్ వేసుకోరా? ఇచ్చారా మీకు? షూస్ ఇచ్చారా? ఎక్కడ పెట్టారు? ఇంట్లో పెట్టారా? హౌస్ అంటే ఎందుకు పెట్టారు? ప్రిన్సిపల్ మేడం దాచుకోమని చెప్పారా? వేసుకోమని చెప్పారా? వేసుకోవాలి. యూనిఫామ్స్లో అంటే యూనిఫాము, షూస్ ఉండాలి. షూస్ వేసుకుంటే మన డిగ్నిటీ తెలుస్తుంది. చెప్పులు మనం మామూలుగా వేసుకుంటాం ఇండ్లలో కూడా, కానీ షూస్ వేసుకుంటే మనం డిగ్నిఫైడ్గా ఉన్నామా లేదా అన్నది మనకి ఇప్పటి నుంచే అలవాటు అవ్వాలి. ఏ క్లాస్ మీరు? 9th క్లాసా? ఓకే, కూర్చో. వేసుకోవాలమ్మా. గవర్నమెంట్ మన కోసం చేస్తున్నప్పుడు బట్టలు ఎంత మ్యాండేటో షూస్ కూడా అంతే మ్యాండేట్. షూస్ వేసుకుంటే, చెప్పులు వేసుకుంటే ఇంట్లో వచ్చి వెళ్ళినట్టు ఉంటుంది. అదే షూస్ వేసుకుంటే మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు సూలూరుపేట టౌన్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల గర్ల్స్ హాస్టల్కి విజిట్ చేయడం జరిగింది. గతంలో ఇక్కడ చెత్త అంతా కూడా వేశారని మనకు వార్తలు వచ్చాయి, అందుకనే ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అంతా కూడా ప్రిన్సిపల్ గారు కేర్ తీసుకొని అంతా కూడా క్లీన్ చేయించారు. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. బాత్రూమ్ వాష్ కోసం మనం కార్ వాష్, స్పీడ్ వాష్ని కూడా మనం ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని సమస్యలు కూడా ఇక్కడ నోట్ చేసుకున్నాం. అలాగే పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, అవి కూడా మన నాయకులందరికీ కూడా చెప్పి డొనేట్ చేపిస్తాం. అలాగే డైనింగ్ హాల్ కూడా కొత్తది పెట్టారు, దాంట్లోకి షిఫ్ట్ చేస్తానని చెప్పారు. త్వరగానే అది ప్రిన్సిపల్ గారు కేర్ తీసుకొని షిఫ్ట్ చేస్తామన్నారు. అలాగే పాత డైనింగ్ హాల్ కూడా మనం ఫ్యాన్స్ డొనేట్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఒక 5 to 6 ఫ్యాన్స్ వరకు మనము మన తరపున, తెలుగుదేశం తరపున మనం డొనేట్ చేస్తాం. అంటే నాయకుల సహకారంతో, పెద్దల సహకారంతో మనం ఫ్యాన్స్ కూడా డొనేట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. నేను కోరుకునేది, పిల్లల చదువుల కోసం మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎంతో శ్రమ పడుతున్నారు. పిల్లలు డిగ్నిటీ కావచ్చు, లేదా పిల్లల యూనిఫామ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, భోజనం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని స్కూల్స్ని రివ్యూ చేసుకుంటూ ప్రతి విషయంలోనే ఆయన జాగ్రత్త తీసుకుంటున్నారు. అంటే ఎడ్యుకేషన్ మెరుగుపడాలి, పిల్లలందరూ చదువుకోవాలి, మంచి స్టేజెస్లో వాళ్ళు సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే నారా లోకేష్ గారు కానీ ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని స్కూల్స్ అందరూ కూడా బాధ్యతగా తీసుకోవాలి. ఏ రోజో ఎమ్మెల్యే వస్తేనో, ఇంకెవరో వస్తేనో అది క్లీన్ చేయడమో, లేకపోతే పిల్లల్ని సరిగ్గా పెట్టడమో కాకుండా ప్రాపర్గా ప్రిన్సిపల్స్ కానీ, టీచర్స్ కానీ, ప్రతి స్కూల్, నేను ఈ స్కూల్ని ఉద్దేశించి చెప్పట్లేదు, ప్రతి స్కూల్ కూడా బాధ్యత తీసుకొని పిల్లలకి, అంటే వాళ్ళకి ప్రాపర్గా అప్పుడే తెలియదు కాబట్టి టీచర్సే వాళ్ళని మోటివేట్ చేసి క్లీన్లీనెస్ దగ్గర నుంచి కూడా అన్నిటి నుంచి కేర్ తీసుకొని, చదువు విషయం కానీ అన్నీ కూడా కేర్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే నారా లోకేష్ గారు ఎంత ప్రయత్నిస్తున్నా ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకునేది ఆయనకు ఉండదు. కాబట్టి ఎక్కడ ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు కేర్ తీసుకొని ముందుకెళ్ళాలి. నేను కోరుకునేది ప్రతి టీచర్ని, ప్రతి ప్రిన్సిపల్ని కూడా మీ స్కూల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.
అప్పుడప్పుడు విజిట్స్కి వెళ్తూ అన్ని ప్రాపర్గా జరుగుతున్నాయో లేదో చూడాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే అటు అధికారులకు కానీ లేదా ఇటు నాయకులకు కానీ శాసనసభ్యురాలుగా నాకైనా కూడా నేను ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నాను. దాన్ని జాగ్రత్త చేసుకొని ఏదన్నా కంప్లైంట్స్ ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. మేము చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాం. లేదా ఏదైనా ఫార్వర్డ్ చేయాల్సింది ఉంటే అది కూడా తప్పకుండా చేస్తాము. కాబట్టి ఈ ఒక్క స్కూలే కాదు, ప్రతి స్కూల్ కూడా జాగ్రత్త తీసుకొని ముందుకెళ్ళాలి. అలాగే హైజీన్ కూడా మెయింటైన్ చేస్తూ, పైగా ముఖ్యంగా ఇది గర్ల్స్ క్యాంపస్ కాబట్టి పిల్లలకి రెగ్యులర్ పీరియడ్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా హైజీన్ ఇంపార్టెంట్. బాత్రూమ్స్ దగ్గర కానీ డస్ట్బిన్స్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డస్ట్బిన్స్ కూడా ఎక్కడ నాకు కనపడలేదు, అంటే ఫుడ్ దగ్గర తప్ప. బాత్రూమ్స్ దగ్గర చాలా ఇంపార్టెంట్. డిస్పోజల్ ప్యాడ్స్ డిస్పోజల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ గారు ఏమో మెషిన్స్ వచ్చాయన్నారు, ఎలక్ట్రికల్ మెషిన్స్, దాంట్లో పెడితే కొంచెం అదంతా కూడా ఇన్సులేషన్ లాగా అదంతా కూడా క్లీన్ అయ్యేలాగా, ఎవరికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా కూడా చేస్తుంది. సో అవి ఇంకొన్ని కూడా తెప్పించుకునేలాగా, లేదంటే ప్రాపర్గా దాన్ని డిస్పోజ్ చేసేలాగా మీరే పిల్లలందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రాపర్ వేలో తీసుకెళ్ళాలి. ప్రతి విషయం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే పిల్లల హైజీన్ పోతే పిల్లల హెల్త్ పోతుంది, పేరెంట్స్కి అవగాహన ఉండదు. టీచర్స్గా మీరే జాగ్రత్త తీసుకొని ఇంకా కూడా మెరుగుపరుచుకునేలాగా డే బై డే మీరు వచ్చిన అంటే ఇయర్ బై ఇయర్ కూడా మనకు ఫెసిలిటీస్ పెరగాలి. అండ్ పిల్లల్లో కూడా కొంత యూనిఫామ్ దగ్గర నుంచి కూడా ఇంకా కూడా వాళ్ళకి తెలియాలి. సో అలాగా టీచర్స్ అందరు కూడా ప్రయత్నించమని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ క్యాంపస్ వరకు కొంచెం బాగానే ఉంది. ఇంకా కొన్ని చిన్నవన్నీ కూడా సరి చేసుకునేకి ప్రిన్సిపల్ గారు అవకాశం తీసుకొని దాన్ని చేస్తారు డెఫినెట్గా. సో ఇంకా కూడా మిగిలిన స్కూల్స్ కూడా విజిట్ చేసి అన్నీ కూడా ప్రాపర్గా అయ్యేలాగా చూస్తాను. థ్యాంక్ యూ.